తీర్మానం మల్లన్న గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద వచ్చే 5 ఏళ్లలో ఒక టార్గెట్ పెట్టుకుంది అధ్యక్ష. రాబోయే 5 ఏళ్లలో ఆడబిడ్డలను 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలి అని చెప్పి ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. సో ప్రభుత్వ లక్ష్యంలో బాగుంది అధ్యక్ష ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి బట్వాడాలు చూస్తే కనుక కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 1 కోటి మందిలో అసలు ఓబీసీలు ఉన్నారా, ఎస్సీ ఎస్టీలు ఉన్నారా అనేటువంటి ఒక లెక్కల ద్వారా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇక్కడ సరే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ముద్రా లోన్స్ విషయంలో జరిగినటువంటి డిస్ట్రిబ్యూషన్ అధ్యక్ష 2024-25 ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష ఇక్కడ ముద్రా లోను 3 రకాలుగా ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. శిశు, కిషోర్, తరుణ్ అనేటువంటి ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒకటి 0 నుంచి 50,000 వరకు, ఒకటి 50,000 నుంచి 5 లక్షల వరకు, ఒకటి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2024-25లో 1987 కోట్ల రూపాయలు ముద్రా లోన్ కింద డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అధ్యక్ష. 1987 కోట్ల రూపాయలు పంచితే అందులో 1378 కోట్ల రూపాయలు ఓన్లీ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఇక ఓబీసీలు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి ఓబీసీలకు కేవలం 470 కోట్ల రూపాయల ముద్రా లోన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎస్సీలకు కేవలం 87 కోట్లు మాత్రమే దక్కింది. ఎస్టీలకైతే 53 కోట్లే దక్కింది అధ్యక్ష. ఈ ముద్రా లోన్ల విషయంలో బీసీ మహిళలకు ఇంకా కొంత స్వావలంబన చేకూర్చాలే, వాళ్లకు సరైనటువంటి మరి బ్యాంకర్లు నమ్మట్లేదా ఓబీసీలని, ఎస్సీ ఎస్టీలను అర్థం కావట్లేదు అధ్యక్ష. ప్రభుత్వం గ్యారంటీగా ఉండి ఇప్పుడు మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తను బాధ్యతగా ఉండి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు గ్యారంటీ ఉండైనా సరే వీళ్ళకు ఇస్తే వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా కొద్దిగా ముందుకు పోయేటువంటి అవకాశం కనిపిస్తుంది అధ్యక్ష. ఇది జరిగినటువంటి అంశం అధ్యక్ష. ఇంకొక చిన్న విషయం ఏంటంటే అధ్యక్ష, ఇక 2018 నుండి 2023 మధ్య అధ్యక్ష 2018 నుంచి 2023 మధ్యలో 604 మంది హైకోర్టు జడ్జీల నియామకం జరిగింది అధ్యక్ష. 604 మంది హైకోర్టు జడ్జీల నియామకం జరిగితే అందులో అప్పర్ కాస్ట్ నుంచి 458 మందిని నియమించారు అధ్యక్ష. ఓబీసీల నుంచి కేవలం 72 మంది మాత్రమే నియమించబడ్డారు అధ్యక్ష. ఎస్సీల నుంచి 18, ఎస్టీల నుంచి 9, మైనార్టీల నుంచి 34 నియమించారు అధ్యక్ష. ఇక్కడ జ్యుడిషియరీలో అన్యాయమే జరుగుతుంది, లోన్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర అన్యాయమే జరుగుతూ ఉంది. అంటే బీసీలకు, నిమ్న వర్గాలకు అందాల్సినటువంటి నిధుల విషయంలో కూడా రాజకీయ అవకాశంలో కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో, కుల సర్వే, ఆ సర్వే ఆధారంగా రాబోయే 4 ఒక సంవత్సరం అంటే గడిచిపోయింది, రాబోయే 4 సంవత్సరాలైనా 42% వాటా ప్రతి దాంట్లో అందించాలి అధ్యక్ష. అలాగే ఓబీసీలకు ఎట్లయితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉందో ఓబీసీలకు కూడా సప్లాన్ పెట్టాలి అధ్యక్ష. పోయినసారి 9,000 కోట్లు కేటాయించారు అధ్యక్ష. అందులో ఖర్చు పెట్టక మిగిలినటువంటి నిధులు ఉంటే వాటిని ఈసారి క్యారీ ఫార్వర్డ్ చేసి కొత్తగా 20,000 కోట్లతో పాటు ఇవి కూడా యాడ్ చేసి ఓబీసీల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలి వాటి కోసం అని చెప్పి తమ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఓకే, కోదండరామ్ గారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.